వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. శ్రీ ఏకనాథ భాగవతము 5వ రోజు పారాయణం. ఓం తత్సత్. శ్రీకృష్ణ ప్రసన్న. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ రుక్మిణీ పాండురంగాభ్యాం నమః. ఓం శ్రీ జనార్దనాయ నమః. ఐదవ రోజు పారాయణము 101 నుంచి 150 ఓవి వరకు. ఇది స్తుత లేక విషయ ప్రతిపాదన? ఇది గ్రంథ ప్రస్తావన లేక బ్రహ్మజ్ఞానమా? ఇది సాహిత్య శాస్త్రమా లేక సమాధానమా? ఇది ఏమిటో తెలియటం లేదు. నీ ఒక్కొక్క శబ్దము పొట్టు తీసేసిన వివేకానికి వివేకమే అయి ఉంది. అది సంతోషానికే అపరిమిత సంతోషాన్ని ఉత్పన్నం చేస్తోంది. నీ నోటి నుంచి వచ్చేదంతా సంతుల హృదయానికి సరిగ్గా సరిపోతోంది. ముముక్షురూప భ్రమర సమూహం దానిపై ఝంకారాలు చేస్తున్నాయి. గ్రంథారంభం సుందరంగా ఉండటం వల్ల ముక్తులు, ముముక్షువులు, సాధకులు, బద్ధులు కూడా కేవలం శ్రవణంతోనే స్వరూప సుఖానుభావాన్ని పొందుతున్నారు. పొందుతారు. ఈ వచనామృత చిందులు గ్రంథరూప భూమినంతా వివేక అంకురాలతో ఒకేలాగా నింపేసి అవి ఫలించి సుఫలితాలనిచ్చాయి. లేక నిర్జీవానికి జీవం వచ్చినట్లు, లేక సిద్ధులకు సిద్ధి ప్రాప్తించినట్లు, లేక పతివ్రతకు పతి తన వైభవంతో సహా ప్రాప్తించినట్లు ఈ రకమైన హర్షంతో, గొప్ప ఆనందంతో నేను అన్నాను కదా, మహారాజా, మంచిది, మీ చరణ కృపాప్రసాదంతో గ్రంథార్థాన్ని సహజ రీతిలో ఆనందంతో చేస్తాను. సేతుబంధన సమయంలో శ్రీరామచంద్రుని దృష్టి తాపంతోనే సముద్రంపై రాళ్ళు తేలాయి. లేక వశిష్ఠుని ఆజ్ఞపై సూర్యమండలంలో కాషాయ వస్త్రం ప్రకాశించింది. లేక యజ్ఞవల్క్య ఋషి మంత్రాక్షరాలతో ఎండిపోయిన కట్టెలు కూడా చిగురులు తొడిగినట్లు, లేక కుక్కని కూడా ధర్మరాజు స్వర్గవాసవానికి పాత్రురాలని చేసినట్లు, అలాగే మీ నామంతో గ్రంథం ప్రసిద్ధ అవటం గురువాజ్ఞ ప్రతాపాన్ని, వైభవాన్ని చూపిస్తోంది. ఏకాదశ ఏకనాథుడు వీటి
ఆద్యంతరాక్షరాలలో అక్షరంతో అయ్యే దానిని చూస్తే రాశి నక్షత్రం ఒక్కటే, కానీ ఆ ఏకాలోనే పూర్ణత్వం ఎప్పుడు కనిపిస్తుందో అప్పుడు దాని విలువ 10 రెట్లు అధికంగా పెరుగుతుంది. ఒకటి పక్కన ఒకటి పెడితే దానిని 11 అంటారు. అందువల్ల ఏకాకి కూడా ఏకత్వంతో సహజంగానే గ్రంథం రాయడానికి స్ఫూర్తి కలిగింది. అక్కడ చూడబడే దానినే చూడటంగా చేసి మనసుతో అన్నింటినీ ఒకటే అనుకుని, ఇంకా దానిపై గురు జనార్దనులు ఏకనాథుని కారుడికి చేసి అతనిని సాధకునిగా చేస్తున్నారు. ఏకాదశ స్కంద ఆరంభానికి ముందు దశమ స్కందంలో భాగాన్ని చూసి ఏకాదశ స్కందంపై జగన్నాథుడే గ్రంథాన్ని ఆరంభించారు. అందువల్ల ఏకాదశ స్కందంపై ఈ టీకాను ఏకాదశి రోజే అనే ఏకనాథుడు చేశాడు. అందువల్ల అది ఏకత్వ సుఖానికి ఏకత్వంతో పాత్రురాలయ్యింది. ఇప్పుడు పురాణాల్లో ఉషణ కవులు అని గౌరవించబడ్డ వ్యాసుడు, వాల్మీకి, భార్గవుడు ఆ మహాకవులకు వందనం చేస్తాను. వారు తమ జ్ఞానంతో నా బుద్ధిని వృద్ధి చెయ్యాలని, గ్రంథం సంపూర్ణం చెయ్యటం కోసం వినుతిని చేస్తాను. అలాగే గ్రంథార్థం రాసే విషయంలో మహాచతురుడు అయిన శ్రీ శంకరాచార్యునికి కూడా స్మరిస్తాను. కారణం, ఆయన కర్మ విచారాన్ని పక్కన పెట్టి జ్ఞానసూర్యుడి అంటే జ్ఞాన మార్గాన్ని, ప్రకాశాన్ని పృథ్వీపై ప్రసరింపచేశాడు. ఇప్పుడు ఎవరి టీకాలో అపారంగా అర్థం నింపబడి ఉందో ఆ భాగవత టీకాకారుడైన శ్రేష్ఠ శ్రీధరునికి నమస్కారం చేస్తాను. అంతేకాక ఇతర టీకాకారులు, కావ్యకర్తలు, వివేక చతురులు అయిన వారి చరణాలకు కూడా నమస్కరించి గ్రంథ శ్రవణం సాదరంగా అయ్యేలా చేయమని వినుతుని చేస్తాను. ఇప్పుడు ఎవరి గురుకృపాభాగ్యం గొప్పగా నా నివృత్తినాథ ప్రముఖుడు, జ్ఞానేశ్వరుడు, నామదేవుడు, నటేశ్వరుడు లాంటి ప్రాకృతిక కవిశ్రేష్ఠులకు కూడా వందనం చేస్తాను. ఎవరి గ్రంథాలను అవలోకనం చేస్తే ప్రాకృత జనులకు కూడా జ్ఞానం ప్రాప్తి కలుగుతుందో వారి చరణాలపై కూడా ఏకాత్మ భావంతో, అనన్య భావంతో తల వంచుతాను. సంస్కృత గ్రంథకర్తలకు మహాకవులు అని, ప్రాకృత గ్రంథకర్తలకు లఘు కవులు అని అనటం ఎందుకు? బంగారు పూలలో ఇది తాజాది, ఇది పాతది అని ఎలా అనగలుగుతాం? నల్లటి ఆవులవి పాలు, ఇతర ఆవులవి నీరునా? వాస్తవానికి రెండు రకాల పాల రంగు, రుచిలో ఒకేలాంటి మాధుర్యం ఉంటుంది. అలాగే సంస్కృతార్థంతో ఏం తెలుస్తుందో అదే మరాఠీ భాషలో కూడా తెలుస్తుంది. మరి ఈ మరాఠీ భాషను అంగీకరించకపోవటానికి కారణం ఏమిటి? రాజు వెళ్ళి అరణ్యంలో కూర్చున్నప్పుడు ఆయన సేవకులకి ఆ చోటు కూడా పవిత్రమే అవుతుంది. ఆయన సేవకుడు అక్కడకు ఒకవేళ పోకపోతే అప్పుడు ఆయన అతన్ని దండిస్తాడు. లేదా ఒక పేదవాడి పిల్లతోనో ఒక శ్రీమంతుడి పిల్లతోనో రాజుకి పెళ్ళి అయితే సహజంగానే అక్కడ ఇద్దరు సమానంగా ఉంటారు. దేశ భాషా పర్వతంతో ప్రపంచంలో పదార్థాల పేర్లు మారుతాయి. అయితే శ్రీరామకృష్ణాది ఏ విశేషణనామాలు ఉన్నాయో అవేమీ భాషా భిన్నత్వం వల్ల మారవు. సంస్కృత భాషను మాత్రం దేవుడు చేసి మరాఠీ భాషేమైన దొంగలతో వచ్చిందా? ఈ అభిమాన భ్రమంతా ఒక పక్కన ఉండని. అనవసరంగా మాట్లాడితే ఏం లాభం? అంటే తాత్పర్యం, సంస్కృత భాష కానీ లేక మరాఠీ భాష కానీ హరికథతో పావనమే అని సర్వజ్ఞులు అంగీకరిస్తారు.
ఇప్పుడు నా పితామహుడి తండ్రి భానుదాసుకి వందనం చేస్తున్నాను. కారణం ఆయన వల్లనే ఈ మా వంశం ఆ భగవంతునికి అన్ని రకాలుగా ప్రియమై ఉన్నది. ఎవరు చిన్నప్పుడు సూర్యుడిని స్వాధీనం చేసుకుని సూర్యుడు అయ్యి అలాగే మానాభిమానాలను వదిలి స్వయంగా భగవంతుని వద్దకు పావనుడయ్యాడో ఆయన పదబంధ ప్రాప్తిని చూడడానికి ప్రత్యక్షంగా శ్రీ విఠలుని మూర్తి వచ్చింది. ఆ దేదీప్యమాన కుండలాలు చెవులకి మెరుస్తుండడం వల్ల రాత్రి దృష్టిలో పడింది. ఆ భానుదాసు పుత్రుడు చక్రపాణి. అతనికి కూడా సులక్షణ అని పుత్రుడు కలిగాడు. అతని పేరు సూర్యుడు అని పెట్టి భానుదాసు మరణించాడు. ఆ సూర్యుని తేజోకిరణాలతో నన్ను రుక్మిణి ప్రసవించింది. అందువల్ల రఘుమాయి మా నిజమైన తల్లి అవుతుంది. గ్రంథారంభ కాలంలో పూర్వజుల మాలికకు నేను అభివందనం చేస్తున్నాను. అలాంటి వైష్ణవ కులంలో నేను జన్మించాను. ఇది నా గొప్ప భాగ్యం. ఈ వైష్ణవ కులంలో నారదుడు, ప్రహ్లాదుడు, సనకాదికుడు, ఉద్ధవుడు, అక్రూరుడు, శ్రీశుకుడు, వశిష్ఠుడు ఇత్యాదులు పరమేశ్వరుని గొప్ప గొప్ప భక్తులు అయ్యి సర్వ జగత్తుకి అలంకారాలు అయ్యారు. ఈ వైష్ణవులంతా గ్రంథార్థం వైపు చూస్తున్నారు. అందువల్ల వైష్ణవ వంశంలోని మాలిక అంతటికీ కూడా నేను వందనం చేస్తున్నాను. ఇప్పుడు ఎవరి గోత్రంలో నేను ఉత్పన్నం అయ్యానో ఆ విశ్వామిత్రుడికి కూడా నమస్కారం చేస్తున్నాను. ఆ ప్రతి సృష్టికర్త కేవలం బ్రహ్మదేవుడు అయి ఉన్నాడు. ఆయన యోగంతో గాయత్రీ మంత్రానికి మహత్వం ప్రాప్తించింది. ఉపనిషదాదుల వివేచన చేసిన యజ్ఞవల్క్య ఋషికి కూడా వందనం చేస్తాను. ఆయన కృపామృతాన్ని వర్షించి కవి కర్తవ్యాన్ని పుష్టినిస్తాడు. ఇప్పుడు యావత్ ప్రాణిమాత్రులకు నమస్కరిస్తాను. కారణం వారి వల్లనే పరమేశ్వరునితో సఖ్యత ఏర్పడింది. అందువల్లే ఈ గ్రంథారంభం ఉత్తమ రీతితో పూర్తయింది. ఇప్పుడు ఎవరు గురువులకు గురువో, ఎవరు తన బోధన విశదం చేయటం కోసం గ్రంథం రాసే స్ఫూర్తినిచ్చారో ఆ దత్తాత్రేయునికి నమస్కారం చేస్తాను. ఆయన శబ్దాలను చూపించారు. అర్థాన్ని అర్థంతో మనసులో నింపుతారు. తన వక్తృత్వాన్ని కూడా స్వయంగా ఇచ్చి మాట్లాడిస్తారు. వారు అంటారు కదా, శ్రీమద్ భాగవతమే భగవంతుని మనసులో మాట అయి ఉంది. ఎవరి చిత్తం నిరంతరం భగవంతుని వద్ద ఉంటుందో వారికే అది ప్రాప్తిస్తుంది. ఈ కల్పానికి కూడా ముందు ఉన్న జ్ఞానాన్ని 4 శ్లోకాలలో నిజాత్మ బోధన ఇవ్వటం కోసం భగవంతుడు బుద్ధిమంతుడై బ్రహ్మదేవునికి ఉపదేశించాడు. వారి సద్భావం ఆశ్చర్యం గొలిపేదిగా ఉంది. కారణం శబ్దమాత్రంతోనే, అంటే ఒక్కసారి చెప్పగానే అతనికి అనుభవం వస్తుంది. సద్గురు కృప యొక్క గొప్పతనం ఏమని చెప్పాలి? అది బ్రహ్మదేవుడే వెంటనే నిస్సందేహుణ్ణి చేసింది. ఆ చతుశ్లోకాత్మక ఉపదేశం గురు పరంపరతో ఎలా ఉన్నది అలాగే నడుస్తూ వచ్చింది. దానిని బ్రహ్మదేవుడు అత్యంత బుద్ధిమంతుడు, భక్తిపరుడు, మానవపుత్రుడు అయిన ఆ నారదునికి ఉపదేశించారు. అందువల్ల ఆ నారదుడు తృప్తి చెంది నఖశిఖ పర్యంతం అర్థమయంగా అయిపోయి పూర్ణ పరమానందంతో తృప్తి పొంది నర్తించసాగాడు. అతను బ్రహ్మవీణను భుజానికి తగిలించుకొని బ్రహ్మ గురించిన లక్షణాలను గీతాలుగా పాడుతూ ఆ బ్రహ్మానందంతో నిండిపోయి నర్తిస్తూ ఊగిపోతూ భూమండలం పైకి వచ్చాడు. అక్కడ సరస్వతీ తీరంపై దిగాడు. అప్పుడు అక్కడ
వ్యాస ఋషీశ్వరుడు అతని దృష్టిలో గోచరించాడు. ఆయన అత్యంత దుర్భరమైన సంశయాలలో మునకలు వేస్తున్నాడు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.